వ్యక్తి తపనతో సాంఘికమైన మానవీయమైన లోపాలను అధిగమించేందుకు చేసే ప్రయత్నం అన్నిటికన్నా గొప్పది. సాహిత్యం అందుకు ఇది మీరు చేయాల్సినటువంటి పని. మీరు ఏదైనా చేయండి ఈ దిశలో. ఇంకొకటి మీరు గమనిస్తుండొచ్చు, మీరందరూ గమనించింది న్యాయం గమనించింది. సాహితీ సిద్ధాంతాలకు వింటుంటాం కదా, సాయంత్రం టీవీలో వింటుంటాం. ఇప్పుడు సాహిత్య సమావేశాల్లో కూడా వింటుంటాం. మేధావులు కూర్చున్నటువంటి సభలో సాహిత్యం సంస్కృతి మీద మాట్లాడేటువంటి చర్చల్లో కూడా వింటుంటాం. ఆ సిద్ధాంతాలకు భాషకు ఎదుగుతున్న ఏకపార్టీ రాజ్యానికి ఏదో అవినాభావమైనటువంటి సంబంధం. దీన్ని ఛేదించాల్సినటువంటి బాధ్యత మీది. అది నా బాటికి సాధ్యమయ్యేది కాదు. బాగానే మాట్లాడుతున్నావు కదా, ఏం రోగం వచ్చింది, 2 అక్షరాలు రాయరాలంటే కాదు. అది మలయాళు మా తిరుమలరావు గారు, మా సుజాత ఎవరో రాయలే, సుభద్రమండి ఇంతకు నాకు కనపడతలేదు. ఓ మీరు ఇక్కడ కూర్చున్నారని నేను ఇక్కడ కూర్చున్నాను. ఇదంతా మీకు తెలియకుండా జరుగుతున్నది కాదు. మీరు ఛేదించే పనిలో ఇంకా నిమగ్నులు కాలేదు. పరిశోధనాత్మకమైన రచనలు, కవితలు, గేయాలు, ఉపన్యాసాలు, వీటిని కూడా రాజ్యం ఎందుకు భరించలేనటువంటి స్థితికి చేరినాం మనం. ఎక్కడుంది లోపం? నేను అందుకే అన్నా, తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పినటువంటి మీరు ఒకసారి దేశం వైపు కూడా మీ దృష్టి సారించి దీని మీద కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఇంకొక ఆయన ఒక మాట అంటాడు, అందరూ అనుకొని కలిసికట్టుగా ఒక గదిలో కూర్చొని ఉన్నప్పుడు ఒక సత్యవాక్యం, వన్ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్ తుపాకీ గుండులా పేలుతుంది. అది మనం శోధించాలి. ఆ సత్యవాక్యం ఏమిటి? ప్రజలకు చేరవేసేటువంటి మార్గం ఏమిటి? సులభమైనటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే మీరు చేయాల్సింది ఆ సుభద్రను మీరంతా చేయాల్సింది. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళ వారసులే కాదు, మీరు సోక్రటీస్ వారసులు కూడా. సోక్రటీస్ వాజ్ ఎ టీచర్, గ్రేట్ టీచర్. ఆయన ఏమడుతుంది? రాజ్యం ఏమడుతుంది? ఆయన మేము నమ్ముతున్నటువంటి గ్రామదేవతను నువ్వు కూడా నమ్ము. రెండవది బోధించడం అని ఆయన అంటాడు. అది సాధ్యమే. అయితే ఇంకొక మాట చెప్తాను,
ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఆ పని కూడా చేయనని విషపాత్ర తీసుకొని తాగేస్తాను. మిమ్మల్ని సార్ విషం దాగమని చెప్పడం లేదు కానీ ఆ సత్యాన్వేషణతో స్ఫూర్తి పొందండి. ఇంకొక మాట చెప్తా, ఆయన చెప్పిన మాట ఇది మాత్రం నిజంగానే చెప్తాను. అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి జీవితం జీవితమే కాదు. ఇంతసేపు సాహితీవేత్తను కానటువంటి నన్ను సాహిత్యం గురించి మాట్లాడుతుంటే ఓపికగా విన్నందుకు మీకందరికీ నమస్కారం.